ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారని సెటైర్ వేశారు మంత్రి అంబటి రాంబాబు. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు తనపై ఆరోపణలు చేశారని విమర్శించారు. ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారు. తాను పండక్కి డాన్స్ చేస్తే చంద్రబాబు పొలిటికల్ గా డాన్స్ చేస్తున్నారన్నారు. కాసేపు పవన్ తో కాసేపు మోడీతో చంద్రబాబు డాన్స్ చేస్తారని ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు. యువగలమని తిరిగాడు, కనపడ్డే మంగళీలోనే ఉన్నాడు. అక్కడ బయటకు వస్తే గెలుస్తాను గెలవని భయం, అతను ఓడిపోబోతున్నాడు. ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి. మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. జ్వరం వచ్చిందంట, జ్వరం వచ్చి పడుకుంటాడు. 2 రోజులు తిరగగానే జ్వరం వచ్చింది, ఎండగొట్టింది, మళ్ళీ పడుకుంటాడు, హైదరాబాద్ వెళ్తాడు. ఎందుకు మీకు రాజకీయాలు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఆయన అక్కడ లాక్ అయిపోయాడు. రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు. అదేమంటే పత్తోడో మాట అంటారు, రాంబాబుకి డ్యాన్స్ వేయటం వచ్చని. మీ పక్కన పవన్ కళ్యాణ్ వేయట్లేదు డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం? నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తున్నానా? పండుగ భోగి పండుగ, భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే, ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరీమణులతో నృత్యం చేస్తా, ఆనంద తాండవం చేస్తా. దాన్ని పట్టుకుని రాంబాబు డాన్స్ చేస్తాడు. రాంబాబు పండక్కి డాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డాన్స్ చేసే స్వభావం నాకు లేదు. చంద్రబాబు, నువ్వు పొలిటికల్ డాన్సర్వి. కాసేపు మోడీతో డాన్స్ చేస్తావు, కాసేపు సిపిఐ సిపిఎంతో డాన్స్ చేస్తావు, కాసేపు పవన్ కళ్యాణ్ తో డాన్స్ చేస్తావు. అన్ని పార్టీలు మారుతూ డాన్స్ చేయించేటటువంటి ఒక డాన్సర్వి, పొలిటికల్ డాన్సర్వి.